కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క నిరుపేదకు ఇంద్రమ ఇండ్లు అందిస్తామని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెడ్డం వంశీచంద్ర హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలు ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రాంతీయ ఉద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అన్నారు. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావుతో కలిపి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడిచిన 10 ఏళ్లలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ హయాంలోనే రేషన్ కార్డులు ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు భూదంతా ఇసుక దంతాలకు పాల్పడ్డారని, ఇవన్నీ ప్రజలు గమనించారని కోరారు. ఇక చేసేవారికే ఓటు వేసి గెలిపించాలన్నారు వంశీచంద్రెడ్డి. ప్రతి సభలో చెప్పిన 100 రోజులు చెప్పడం జరిగింది. కానీ ఈ పేపర్ వర్క్ కానీ దీని కార్యక్రమాలు దానికి లెక్క చేయడం, తర్వాత మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం, దీనికి కొంత సమయం పడుతుంది. ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఏదైనా ఆలస్యమైనా కూడా మీకు ఒకటే మాట చెప్పిన, ప్రత్యేకంగా ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో 2,500 స్కీమ్ ఖచ్చితంగా మీకు తొలి ఏకాదశికి ఆ మహాలక్ష్మి 2,500 రూపాయలతోటే మీ పిల్లలకు భర్తకు నూనె పప్పు కొని గారెలు తినిపించే అవకాశం ఇస్తారని చెప్పిన, ఖచ్చితంగా దానికి కట్టుబడును. మీకు ఒక్కటి చెప్పారు, అక్కలు చెల్లెలు పెద్దమ్మలు, మీరు ఉచిత బస్ ఎక్కి మీ తల్లిగారికి వేయరా లేదా? ప్రతి ఆసుపత్రిలో ఈరోజు మీకు 10 లక్షల వరకు మీరు ₹1 పెట్టకుండా ఆరోగ్యం మీరు హాస్పిటల్ పోయి చూపించుకునే, హాస్పిటల్ చేయడానికి చూపించుకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. వర్షాలు చలికాలం పడతాయో వానాకాలం పడతాయి. మరి వానాకాలం వాళ్ళే ఉన్నారు కదా, మరి వానాకాలం తక్కువ పడినప్పుడు తెలియలేదా? కరువు వచ్చింది, మరి ఎట్లా చేద్దాం? ఇక వాళ్ళకి ఏంటంటే ఏం దొరుకుతుంది ఏదో మాట్లాడరు కాబట్టి ఊరికి బయటకు పోయి చెప్పేదానికి ఆ పురాణం పోయింది, ఎండిపోయిన గడ్డి నీకు ఈ గడ్డికి ఇట్లా చెప్తాను.